శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ రామోపాఖ్యానం అయిన తర్వాత యుధిష్ఠిరుడిని ఉపశాంతనపరిచాడు మార్కండేయ మహర్షి. అప్పుడు ఆ మార్కండేయ మహర్షితో అన్నాడు యుధిష్ఠిరుడు, నా గురించి నాకు బాధ లేదయ్యా, నా తమ్ముళ్ళ గురించి కూడా. ఈ ద్రౌపది పాపం మా వలన అనేకమైన బాధలు పడుతోంది. చాలా యోగ్యురాలైనటువంటిది, పతివ్రత. ఇంతటి పతివ్రత అయినటువంటి స్త్రీని ఎవరినైనా నీకు తెలుసా, ఎప్పుడైనా చూసావా నువ్వు అంటూ మార్కండేయ మహర్షిని ప్రశ్నించాడు. అంటే అప్పుడు మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, సావిత్రి అని ఒక ఆమె ఉన్నదయ్యా, ఆ వృత్తాంతం చెప్తాను, కులకాంతంలో ఎలా ఉంటారు అనేటువంటిది నీకు తెలియచేస్తాను చూడు అని ఆయన ఆ పూర్వము అశ్వపతి అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడయ్యా, గొప్పగా తపస్సు చేశాడు గాయత్రి మాతని గుర్చి. ఆమె ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమైతే వరం కోరుకోమంటే, నాకు సంతానం కోసం నేను ఇలాగా నిన్ను నియమనిష్టాలతో పూజిస్తున్నానమ్మా అని చెప్పాడు. నా తపస్సుకి నువ్వు సంతోషపడినట్లయితే నాకు అనేక మంది పుత్రుల్ని ఇవ్వు అని అడిగాడు. అడిగితే, ఈ విషయమే నేను బ్రహ్మతో ఇదివరకే చెప్పానయ్యా, నీకు సంతానం కలిగించమని. అందువల్ల బ్రహ్మ ఆదేశం మేరకు నీకు చక్కటి యోగ్యురాలైనటువంటి ఒక పుత్రిక కలుగుతుంది, ఇంక ఈ విషయంలో నువ్వేం మాట్లాడకపోవాలి అంటే, అదే ఒక గొప్ప అదృష్టంగా భావన చేసినటువంటి అశ్వపతి వెంటనే తన దేశానికి వెళ్ళాడు. వెళ్ళి రాజ్య పరిపాలన ధర్మనిష్టతో చేస్తున్నాడు. ఒకానొక రోజుని ఆమె జ్యేష్ఠ మహిషి అయినటువంటి మాలవీయ రాజపుత్రిక ఆమె గర్భవతి అయింది. ఆమె యొక్క గర్భము చక్కగా శుక్లపక్ష చంద్రుళ్ళ దినదిన వర్ధమానమైంది. యోగ్యమైనటువంటి ఒక మంచి ముహూర్తంలో ఒక పుత్రికనికి అంది. ఆమెకు సావిత్రి వరప్రసాదునిగా పుట్టింది కాబట్టి సావిత్రి అని నామకరణం చేశాడు. ఆమె మూర్తిభవించిన లక్ష్మిలా ఉంది. ఆమె చక్కగా పెరుగుతోంది. పెరిగి యుక్తవయస్కురాలయ్యింది. ఆమె యుక్త వయసులో ఉన్నటువంటి ఆమెను గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమె తేజస్సుకు భయపడినటువంటి వాళ్ళే గబుక్కుని ఆమెని వివాహం చేసుకోవడానికి భరించడానికి ముందరికి రాలేకపోతున్నారు ఎవరు. అలాంటి సమయంలో అధోపోష్య శిరస్నాత దేవతాం అభిగమ్య సాహత్వాగ్నిం విధివత్ పిప్రాన్ వాచయామాస పర్వణి. ఒక మంచి శుభదినాన ఆమె శిరస్నానం చేసి గాయత్రీ దర్శనానికి వెళ్ళి శాస్త్రోక్తంగా అగ్నికి ఆహుతులు ఇచ్చి బ్రాహ్మణులచే స్వస్తివచనాలన్నీ కూడా పలికించింది. తత స్వమనశేష ప్రతిగృహ్య మహాత్మన పితుస్సమీపమగమద్దేవి శ్రీరివరూపిణి. ఆ తర్వాత చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శేష కుసుమమాలను ప్రసాదంగా స్వీకరించి ఒక లక్ష్మీదేవిలా రూపుదాల్చిన లక్ష్మీదేవిలా ఉన్నటువంటి ఆమె మహాత్ముడైనటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. సాభివాద్య పితుపాదౌ శేషాహ పూర్వం నివేద్య చ కృతాంజలిర్వరారోహాన్ రపతే పార్శ్వమాస్థిత. సుందరి ముందరగా ఆ ఇచ్చినటువంటి ఆ సోమమాలను తండ్రికి ఇచ్చింది. ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆ రాజు పక్కన నిల్చుంది. యౌవనస్తాం తాం దృష్ట్వా స్వాం సుతాం దేవరూపిణీం అయాచ్యమానాం చ వరైః నృపతిర్దుఃఖితో భవత్. యౌవనంలో ఉండి దేవతా స్త్రీలా ఉంది. ఇలా ప్రకాశిస్తున్నటువంటి తన కూతురుని చూసి ఆమెను నేను చేసుకుంటానంటూ రాజకుమారుల ముందరికి రావాలి, ఎవరు రావట్లేదేంటని ఆయన దుఃఖించాడు. అప్పుడు రాజు అంటున్నాడు, పుత్రి ప్రధాన కాలస్తే నచ కశ్చిద్ వృణోతి మాం స్వయమన్విచ్ఛ భర్తారం గుణైషదృశమాత్మన. వస్స నీకు ఇది వివాహకాలం అమ్మా, కానీ నన్ను ఎవరు అడగటం లేదు. నీ గుణాలకు సరిపోయేటువంటి భర్తని నువ్వే స్వయంగా వెతుక్కోవాల్సింది అన్నాడు ఆ రాజు. ప్రార్థిత పురుషో యశ్చ స నివేద్య స్వయా మమ విమృశ్యాహం ప్రదాస్యామి వరయత్వం యథేప్సితం. నీకు నచ్చినటువంటి వాడి గురించి నాకు చెప్పు, నేను వెంటనే పరిశీలించి కన్యాదానం చేస్తాను. నీ ఇష్టం వచ్చినటువంటి వాడిని నువ్వు వరించు
అని తండ్రి చెప్పాడు. శృతం హి ధర్మశాస్త్రేషు పఠ్యమానం ద్విజాతిభి తథా త్వమపి కళ్యాణి గదతో మే వచ శృణు. బ్రాహ్మణులు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాటలు చెప్పగా నేను విన్నాను, అవి నీకు చెప్తాను వినమ్మా అని చెప్తున్నాడు. అప్రదాత పితావాచ్య వాచ్యశ్చానుపయన్ పతి మృతే భర్తరి పుత్రశ్చ వాచ్య మాతురరక్షిత. కూతురికి పెళ్లి చేయనటువంటి తండ్రి నిందార్హుడవుతాడు, నిందింపదగినటువంటి వాడు అవుతాడు. కూతురికి పెళ్లి చేయకుండా ఎప్పుడూ తండ్రి ఉండకూడదు. అలాగే సంగమ కాలంలో భార్యను సమీపించినటువంటి భర్త కూడా నింద్యార్హుడవుతాడు. భర్త మరణించినటువంటి తల్లిని రక్షించినటువంటి కొడుకు ఎవరైనా ఉంటే వాడు కూడా నిందార్హుడవుతాడు. ఇదం మే వచనం శ్రుత్వా భర్తృ అన్వేషణే త్వర దేవతానాం యథావాచ్య నభవేయం తథా కురు. అందువల్ల నా మాటని విని నువ్వు త్వరగా నీ భర్తను వెతుక్కో, దేవతల దృష్టిలో నేను దోషిని కాకుండా చెయ్యి అని తన కుమార్తెకి చెప్పాడు అశ్వపతి. ఏవముక్త్వా దుహితరం తథా వృద్ధాంశమంత్రిణ వ్యాధిదేశానుయాత్రం చ గమ్యతాం చేత్యచోదయత్. ఈ విధంగా కూతురితో పలికి యాత్రకి తగినటువంటి ఏర్పాటు చేసి మీరు కూడా ఆమెతో వెళ్ళండి అని తన యొక్క మంత్రుల్ని కూడా ఆదేశించాడు. సాభివాద్య పితుపాదో వ్రీడితేవ మనస్విని పితుర్వచనమాజ్ఞాయ నిర్జగామా విచారితం. పాపము ఆ మాటలకు కొద్దిగా సిగ్గుపడింది ఆమె. తండ్రి పాదాలకు నమస్కారం చేసింది, తండ్రి మాటను పాటిస్తూ నిశ్చింతగా బయలుదేరింది. సాహైమం రథమాస్థాయ సవిరై సచివేర్వృత తపోవనాని రమ్యాణి రాజర్షీణాం జగామహ. వృద్ధ మంత్రులు చుట్టూ ఉండగా బంగారుమయమైనటువంటి రథాన్ని ఎక్కి రాజర్షులు నివసించేటువంటి రమణీయమైనటువంటి తపోవనాల వైపు ప్రయాణం చేసిందట. మాన్యానాం తత్ర వృద్ధానాం కృత్వా పాదాభివాదనం వనాని క్రమశస్తాత సర్వాణ్యేవాభ్యగచ్చత. అక్కడ పెద్దవాళ్ళు అయినటువంటి ఋషులందరి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళకి పాదాభివందనాలు చేసింది, తపోవనాలన్నిటికీ వెళ్ళింది. ఏవం తీర్థేషు సర్వేషు ధనుస్సర్గం నృపాత్మజ కుర్వతి ద్విజముఖ్యానాం తం తం దేశం జగామహ. ఈ విధంగా రాజకుమారి సర్వ తీర్థాల్లోనూ కూడా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులకి ధనదానం చేస్తూ ఆయా ప్రదేశాలన్నీ కూడా తిరిగింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి పతివ్రత మాహాత్మ్య పర్వణి సావిత్ర్యుపాఖ్యానే 93+200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో పతివ్రత మాహాత్మ్య పర్వం అనేటువంటి ఉపపర్వంలో పతివ్రతోపాఖ్యానం అనేటువంటి 293 అధ్యాయం పూర్తయింది. 294 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయ మహర్షి ఈ వృత్తాంతానంతా కూడా యుధిష్ఠిరాదుడికి తెలియజేస్తున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి తెలియజేస్తున్నాడు. అధమద్రాధిపో రాజా నారదేన సమాగత ఉపవిష్ట సభా మధ్య కథా యోగేన భారత. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి ఆ మద్రరాజు అయినటువంటి అశ్వపతి సభాసీనుడే ఉన్నట్ట. అందరూ చక్కగా సభలో కూర్చున్నారు. అటువంటి సమయంలో ఆయన అక్కడ కూర్చుని ఉండగా నారదుడు వచ్చాడు. వచ్చి వాళ్ళిద్దరూ సంభాషిస్తున్నటువంటి సమయంలో తతోభిగమ్య తీర్థాన్ని సర్వాణ్యేవ ఆశ్రమాన్ సదా జగామ పితుర్వేష్మా సావిత్రి సహ మంత్రిభి. ఈ సావిత్రీదేవి కూడా సర్వతీర్థాలను తిరిగింది, అన్ని ఆశ్రమాలకి వెళ్ళింది, ఆ మహర్షులందరికీ కూడా నమస్కారం చేసింది, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అనేకములైనటువంటి దాన ధర్మాలు చేసింది, వారందరి యొక్క ఆశీస్సులు తీసుకుంది, తిరిగి మంత్రులతో కలిసి ఇంటికి వచ్చిందిట. నారదేన సహాసీనం సా దృష్ట్వా పితరం శుభ ఉభయోరోవ శిరసే చక్రే పాదాభివాదనం. అక్కడ నారదుడితో కలిసి ఉపవిష్టుడై ఉన్నాడు తన తండ్రి అయినటువంటి అశ్వపతి. చూసింది, చూసి వెంటనే వాళ్ళ ఇద్దరి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసింది. అప్పుడు నారదుడు అడిగాడు, క్వగతాభూత్సుతేయం తే కుతశ్చైవ ఆగతా నృప కిమర్థం యువతీం భర్త్రేణ చైనాం సంప్రయిచ్చసి. అడిగాడు, ఓ రాజా నీ కుమార్తె ఎక్కడికి వెళ్ళిందయ్యా, ఎక్కడి నుంచి వస్తుంది, యుక్త వయసులో ఉంది ఈమెకి నువ్వు ఇంకా పెళ్ళి ఎందుకు జరిపించడం లేదు అని అడిగాడు. అడిగేటప్పటికీ అశ్వపతి చెబుతున్నాడు, కార్యేణ ఖల్వనేన ప్రేషితాజ్జైవచాగత ఏతస్యాశ్రుని దేవర్షే భర్తారం యో అనయాభృత. దేవర్షి ఆ పని మీదనే వెళ్ళి ఈరోజే వచ్చింది, ఆమె వరించినటువంటి భర్తను గురించి వినండి అని చెప్పాడు. సా బ్రూహి విస్తరేణేతి పిత్రా సంచోదిత శుభా తదైవ తస్య వచనం ప్రతిగృహ్య ఇదమబ్రవీత్. వివరంగా చెప్పమ్మా అని అశ్వపతి తల్లి ఆ కుమార్తెను ఆదేశించాడు.
ఆ శుభాంగి అప్పుడే ఆయన మాటను శిరదావహించి ఈ విధంగా చెబుతోంది. ఆసీచ్ఛాల్వేషు ధర్మాత్మ క్షత్రియ పృథివీపతి జుమస్సేన ఇతి ఖ్యాత పశ్చాచ్చాందో బభూవః. మహానుభావ, శాల్వ దేశంలో జుమస్సేనుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడైనటువంటి క్షత్రియుడు రాజ్యం చేస్తుండేవాడయ్యా. తర్వాత ఆయన అంధుడయ్యాడు. వినష్టచక్షుషస్తస్య బాలపుత్రస్య ధీమతః సామీప్యేన హృతం రాజ్యం ఛిద్రేస్మిన్ పూర్వవైరిణ. ఆయన ధీమంతుడే, కానీ గుడ్డివాడయ్యాడు. కొడుకేమోను బాలుడు. దాంతో ఈ ఆపస్సమయాన్ని గ్రహించి గత వైరాన్ని మనసులో ఉంచుకొని పొరుగురాజు అయినటువంటి వాడు ఆయన రాజ్యాన్ని కాస్త అపహరించాడయ్యా. స బాలవత్సయా సార్ధం భార్యయా ప్రస్థితో వనం మహారణ్యం గతశ్చాపి తపస్తేపే మహావ్రతః తస్య పుత్ర పురే జాతః సమృద్ధస్య తపోవనే సత్యవాన్ అనురూపో మే భర్తేతి మనసా వృతః. ఆ జుమస్సేనుడు తన బిడ్డతో భార్యతో కలిసి వనవాసానికి వెళ్ళిపోయాడయ్యా. తీవ్ర వ్రతుడైనటువంటి ఆయన అరణ్యానికి వెళ్ళి కూడా తపస్సు చేశాడు. ఆయన కొడుకు నగరంలో పుట్టి తపోవనంలో పెరిగాడు. అతడి పేరు సత్యవంతుడు. ఆయన నాకు తగిన భర్తని నేను మనసా వరించానయ్యా అని చెప్పింది. అప్పుడు నారదుడు అన్నాడు, అహోబత మహత్పాపం సావిత్ర్యాన్ రూపతే కృతం అజానంత్యా యదనయా గుణవాన్ సత్యవాన్ వృత. అయ్యో, సావిత్రి ఎంత పనిచేసిందయ్యా. విషయం తెలియక గుణవంతుడని సత్యవంతుడిని వరించింది. ఆమెకి సరైనటువంటి విషయం తెలవదు కదా. తెలవక గుణవంతుడని భావించేసి సత్యవంతుడిని వరించింది పాపము. సత్యం వదత్యస్య పిత సత్యం మాత ప్రభాషతే తథాస్య బ్రాహ్మణాశ్చక్రు నామైతత్ సత్యవానితి. అతను సత్యం పలకడం కాదు, అతని తండ్రి ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు, తల్లి ఎప్పుడూ సత్యమే మాట్లాడుతుంది. ఈ విధంగా బ్రాహ్మణులందరూ కూడా ఆ సత్యమే ప్రధానంగా మాట్లాడేటువంటి సత్యవ్రతులైన దంపతులకు పుట్టినటువంటి కుర్రవాడు కాబట్టి ఇతనికి సత్యవంతుడు అని పేరు పెట్టారు. బాలస్యాస్వాహ ప్రియాశ్చాస్య కరోత్యస్వాంశ మృన్మయాన్ చిత్రేపి విలిఖిత్యస్వాన్ చిత్రాశ్వయితి చోచ్యతే. ఈ కుర్రవాడికి అశ్వాలంటే చాలా ఇష్టం. అందుకని ఇతడు ఏం చేసేవాడంటే మట్టితోటి ఈ గుర్రాల బొమ్మలు చేస్తూ ఉంటాడు. అలాగే గుర్రముల యొక్క బొమ్మలన్నీ వేస్తూ ఉంటాడు. అందుకనే ఇతన్ని చిత్రాశ్వుడు అని కూడా అంటూ ఉంటారయ్యా అన్నాడు. అపీదానీ, అప్పుడు రాజు అడిగాడు, అపీదానీం సతేజస్వి బుద్ధిమాన్ వాన్ నృపాత్మ క్షమావాన్ అపివాసూర సత్యవాన్ పితృవత్సల. అయితే ఆ రాజు కొడుకు తేజస్వి, బుద్ధిమంతుడు, సహనశీలుడు, శూరుడు, సత్యవంతుడు, పితృవత్సలుడు కాడా అతడు? ఏమిటి అతనిలో ఉండేటువంటి లోపం ఏమిటయ్యా అని అడిగాడు. అడిగితే నారదుడు చెప్తున్నాడు, వివస్వానివ తేజస్వి బృహస్పతి సమోమతౌ మహేంద్రైవ వీరశ్చ వసుధేవ సమన్విత. అలా అనుకోకయ్యా, అతడు సూర్యుళ్ళ తేజవంతుడే అనేటువంటి వాడే, బుద్ధిలో బృహస్పతి లాంటి వాడు, అలాగే పరాక్రమంలో ఇంద్రుడు లాంటి వాడు, భూమిలాగా అత్యంతమైన సహనం కలిగినటువంటి వాడు అన్నాడు. అంటే అప్పుడు అశ్వపతి అడుగుతున్నాడు, అపిరాజాత్మజోదాత బ్రహ్మణ్యశ్చాపి సత్యవాన్ రూపవానప్యుదారో వాప్యథవా ప్రియదర్శన. పోనీ అతని లోపం ఉంది, నువ్వు అన్నీ చెబుతున్నావు, ఆ సత్యవంతుడు పోనీ దాత కాదా, బ్రాహ్మణ భక్తి కలవాడేనా, రూపవంతుడేనా, ఉదారుడేనా, అందగాడేనా, అవి చెప్పుపోని అన్నాడు. అంటే నారదుడు చెప్తున్నాడు, సాంకృతేరంతి దేవస్య స్వశక్త్యా దానత సమః బ్రహ్మణ్య సత్యవాది చ శివిరౌ శీనరో యథా. శక్తిని అనుసరించి దానం చేయడంలో సంకృతి కొడుకైనటువంటి రంతిదేవుడితో సమానమైన వాడిగయ్యా. ఉసీనరసుతుడైనటువంటి శిబిలాగా బ్రాహ్మణ భక్తుడు సత్యవాది కూడాను. యయాతిరివచోదార సోమవతి ప్రియదర్శన రూపేణాన్యతమో అశ్విభ్యాం జుమస్సేనసుతో బలి. అంతేకాదు, యయాతిలా ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, చంద్రుడు ఎంత మనోహరంగా ఉంటాడో అంత మనోహరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడయ్యా. మంచి బలవంతుడైనటువంటి వాడు, రూపంలో మరొక అశ్వినీ దేవత లాంటి వాడు. అశ్వినీ దేవతలు చాలా అందంగా ఉంటారు వాళ్ళు, అలాగా అశ్వినీ దేవతల్లో సమానమైన వాడు. స దాంత స మృదు సూర స సత్య సంయతేంద్రియ స మైత్ర సోనసూయశ్చ సహ్రీమాన్ జ్యుతిమాంస. అంతేకాదయ్యా, అతడు
ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు జితేంద్రియుడు, చాలా మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, సత్యస్వరూపుడు, ఆ విషయంలో చెప్పక్కర్లే. అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, నియతేంద్రుడు అంటే ఇంద్రియాలని తాను నియమించగలడు, అందరితోటి స్నేహంగా ఉంటాడు, చక్కటి స్నేహశీలి, ఏ విధమైన అసూయ లేనటువంటి వాడు, బిడియపడేటువంటి వాడు, మంచి తేజవంతుడు. నిత్యశ్చార్జవం తస్మిన్ స్థితిస్తస్యైవ చ ధ్రువా సంక్షేపతస్తపో వృద్ధై శీలవృద్ధై సకచ్చతే. అంతేకాదు శీలవృద్ధులు తపోవృద్ధులు సత్యవంతుల గురించి ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఆ మాటలు కూడా నేను విన్నాను. ఆ సత్యవంతుడు ఎప్పుడూ కూడా రుజువర్తునుడే, ఏ మాత్రము కూడా ధర్మాన్ని అతిక్రమించేవాడు, చాలా రుజువైనటువంటి మార్గంలో ఉంటాడు, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, గుణంలో నిశ్చలంగా నిలిచేటువంటి వాడు అని చెప్పాడు. అప్పుడు అశ్వపతి అడుగుతున్నాడు, గుణైరుపేతం సర్వయిస్తం భగవన్ ప్రబ్రవీషిమే దోషానప్యసమే బ్రూహి అది సందేహ కేచన. బాగుందయ్యా, నువ్వు గుణాలన్నీ చెబుతున్నావు, అన్నిట్లోనూ చూడ చాలా మంచి గుణాలు కలిగినటువంటి వాడు, గొప్పవాడు అని చెప్తున్నావు. అసలు అందులో అతనిలో ఏమైనా దోషాలు ఉన్నాయా? ఆ దోషాలుంటే అవి కూడా చెప్పండి అన్నాడు. ఏక ఏవాస్య దోషో హి గుణానాక్రమ్య తిష్టతి సత్యదోష ప్రయత్నేన నశక్యమతి వర్తితం. అతనిలో ఒకే ఒక్క దోషం ఉందయ్యా, అది గుణాలన్నింటినీ కొట్టివేసేటువంటిది. సాధారణంగా ఏంటంటే గుణాలు ఎక్కువగా ఉండి దోషం ఒక్కటే కనుక ఉంటే కనుక ఆ దోషాలను అసలు లెక్క చేయక్కర్లే. ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంక అంటాడు కాళిదాసు. ఒక్కటే ఒక దోషం ఏదైనా ఉన్నా అనేకము లేనటువంటి సద్గుణాలు కనుక ఉంటే కనుక ఆ దోషం కూడా గుణసమూహంలో అంతర్లీనమైపోతుందయ్యా, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎలాగంటే చంద్రుడి యొక్క కిరణాల్లో కళంకల్లాగా అని కాళిదాసు కూడా చెప్పాడు. అందువలన కానీ ఈయనేమంటున్నాడు నారదుడు అంటే, ఒక్క దోషం ఉన్నది, కానీ ఈ దోషం ఎటువంటి దోషం అంటే ఇతనికి ఉన్న ఈ సమస్త గుణాలని కూడా అది తొలగించలేనటువంటిది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా దోషాన్ని తొలగించలేము, గుణాలన్నింటినీ కొట్టివేస్తుందయ్యా. ఏకో దోషోస్తి నాణ్యోస్త్యా సో అద్య ప్రభృతి సత్యవాన్ సంవత్సరేణ క్షీణాయు దేహన్యాసం కరిష్యతి. ఏమిటయ్యా అంటే అతనిలో ఉండే దోషము, అతనికి నేటి నుండి 1 సంవత్సరం లోపు మాత్రమే ఆయుర్దాయం అన్నది. 1 సంవత్సరం లోపు అతడి యొక్క మరణం కలుగుతుంది. అంటే అతడు ఆయుర్దాయి లేనటువంటి వాడు. మరి అంతే కదా, ఇన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆయుర్దాయం లేకపోతే ఎట్లాగా? అందులో ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఆమె యొక్క సౌభాగ్యం కలకాలం ఉండాలని కదా కోరుకునేది. అందువలన ఆ నారదుడు చెప్పాడు, అది తెలవక పాపం ఈమె అతన్ని వరించింది అని. అప్పుడు రాజు అన్నాడు, ఏహి సావిత్రి గచ్చస్వన్యం వరయశోభనే తస్య దోషో మహానేక గుణానాక్రమ్య చేసేత. వెంటనే రాజు అన్నాడు, అమ్మ సావిత్రి ఇలా రా, నువ్వు ఇతన్ని వదిలిపెట్టే, మరొక వరుణ్ణి ఎవరినైనా వెతుక్కో. ఎందుకంటే ఇతనిలో ఉండేటువంటి దోషం చాలా పెద్దది, అది గుణాలన్నీ మించిపోతుంది, గుణాలన్నింటినీ కూడాను. యథామే భగవానాహ నారదో దేవసకృత సంవత్సరేణ సోల్పాయు దేహన్యాసం కరిషతి. మహానుభావుడైనటువంటి దేవర్షి అయినటువంటి పూజ్యుడైన నారదుడు చెప్పాడు, ఆ సత్యవంతుడు సంవత్సరం లోపల మరణిస్తాడని చెప్తున్నాడు కదా. అందువలన అతన్ని వదిలిపెట్టాను అంటే సావిత్రి చెప్పింది. సకృదంశో నిపతతి సకృత్కన్యా ప్రదీయతే సకృదాహ దదానీతి త్రీణ్యేత అని సకృత్ దీర్ఘాయురధవాల్పాయు సగుణో నిర్గుణోపి వా సకృద్వృతో మయా భర్త నద్వితీయం వృణోమ్యహం. చాలా అద్భుతమైన మాట చెప్పింది. ఒక్కసారే పంచుకుంటారయ్యా, ఒక్కసారే కన్యాదానం చేస్తారు. దానం చేస్తాను అని దాత కనుక ఒక్కసారి చెబితే చాలు, ఈ 3 ఒక్కొక్కసారి జరగాలి, అంతేకాని అనేక మార్లు చెప్పక్కల్లా. సత్యవంతుడు దీర్ఘాయుడైనా అల్పాయుడైనా, గుణవంతుడైనా గుణహీనుడైనా నేను భర్తగా వరించాను. ఒకసారి వరించిన తర్వాత మరొకరిని నేను వరించను. మనసా నిశ్చయం కృత్వా తతో వాచ అభిధీయతే క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మనస్తతః. మనస్సులో నిశ్చయించుకున్నాను, నేను మాట చెప్పాను, తర్వాత క్రియారూపంలో పెడతాము.
నాకు మనస్సే ప్రమాణము, అందువల్ల నేను మటుకు మరొకరిని భరించడం అనేటువంటిది జరగదు అన్నాడు. అప్పుడు నారదుడు చెబుతున్నాడు, స్థిరా బుద్ధిర్నర శ్రేష్ఠ సావిత్ర్యా దుహితిస్తవ నైషా వారయితుం శక్యా ధర్మాదస్మాత్ కథంచన. ఓ రాజా, నీ కుమార్తె అయినటువంటి సావిత్రి చాలా నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటిదయ్యా. ఈ ధర్మ మార్గం నుండి ఈమెను ఏ రీతిగానూ మనం వారించలేము. నాణ్యస్మిన్ పురుషే సంతి ఏ సత్యవతి వైగుణా ప్రధానమేవ తస్మాన్ మే రోచతే దుహితుస్తవా. ఎందుకంటే సత్యవంతుల్లో ఉండేటువంటి గుణాలు మరో ఏ పురుషుల్లోనూ లేవు, ఉండవు కూడా. కాబట్టి నీ కుమార్తెను అతనికి ఇవ్వడమే నాకు కూడా మంచిది అనిపిస్తుంది, నువ్వు వివాహం చేసే అన్నాడు. అంటే అప్పుడు రాజు అంటున్నాడు, అవిచాల్యం తదుక్తం యత్తథ్యం భగవతా వచః కరిష్యామి ఏతదేవంచ గురుర్హి భగవాన్ మమ. స్వామి, నువ్వు చెబుతున్నావు యథార్థము, ఎందుకంటే ఈమె కూడా అదే పట్టుదలతో ఉంది. సరే, ఆ విధంగానే చేస్తాను, ఎందుకంటే గురువాక్యము నువ్వు చెప్పావు, అందువల్ల ఇంక అట్లాగే చేస్తాను. అప్పుడు నారదుడు అన్నాడు, అవిఘ్నమస్తు సావిత్ర్యాః ప్రధానే దుహితుస్తవ సాధయిష్యామ్యహం తావత్ సర్వేషాం భద్రమస్తు వః. నీ కుమార్తెను సత్యవంతుడికిచ్చి వివాహం చేయడం నిర్విఘ్నంగా జరుగుగాక అని ఆశీస్సిచ్చేశాడు. నేను వెళ్ళొస్తాను, మీకు అందరికీ కూడా మేలే జరుగుతుందని చెప్పాడు. ఏవముక్త్వా సముత్పత్య నారదస్త్రిదివంగతః రాజాపి దుహితు సజ్జం వైవాహికమకారయత్. ఈ విధంగా ఆ నారద మహర్షి ఆ అశ్వపతికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన లేచాడు, ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. రాజు కూడా సరే, ఇంకా కుమార్తె నిశ్చితమైన అభిప్రాయంతో ఉంది, నారదు కూడా ఇంకా అతనికి ఇచ్చి చేయడమే నీకు తప్ప మరొక మార్గం లేదని చెప్పాడు. అందువలన ఆమెకిచ్చి వివాహం చేయడానికి ఆయన కూడా స్థిరపరుచుకున్నాడు తన మనస్సుని. వెంటనే కుమార్తె వివాహానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం మొదలెట్టాడు ఆయన. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి పతివ్రత మాహాత్మ్య పర్వణి సావిత్రుపాఖ్యానే 94,200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో పతివ్రత మాహాత్మ్య పర్వంలో సావిత్రుపాఖ్యానం అనేటువంటి 294 అధ్యాయము పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.